ఈ ఎంసెట్ లేదా ఎఫ్సెట్‌లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆల్టర్‌నేటివ్ సీఏ కోర్సులు అడ్మిషన్‌లు జరుగుతున్నవి. సాగర్‌తో మాట్లాడాలంటే చాలా సాగరమంత అనుభవాలు ఉన్నాయి. దగ్గర కొన్ని ఫోటోలున్నాయి నా దగ్గర. ఆ ఫోటోలు చూపిస్తా. ఏ ఫోటో ఏంటి? ఎప్పటిది? యాహ్! ఆ అకేషన్ ఏంటి? ఆ వ్యక్తులతో ఎలాంటి పరిచయం? అవన్నీ ఒకసారి నాకు యాహ్! చెప్పాలి. బావుంటుందా? ఓకే. ప్లే ద ఫోటోస్ ప్లీజ్. ఎవరు? ప్రభాస్. అక్కడ 'ప్రభాస్' గారు అండ్ ఇది ఆస్ట్రేలియాలో సిడ్నీ. అదే షూటింగ్ 'మిస్టర్ పర్ఫెక్ట్'. మిస్టర్ పర్ఫెక్ట్ షూటింగ్. ఈ ఎక్స్‌పీరియన్సే కొంచెం నేను హ్మ్. మూవీలోకి అసలు నాకు సినిమాలో గుర్తుపట్టేలాగా లేదు క్యారెక్టర్. ఏంటి దాంట్లో చేసింది మిస్టర్ పర్ఫెక్ట్‌లో? ఫ్రెండ్స్. హుహు. ఫ్రెండ్స్‌లో ఏంటంటే తనకు డిఫరెంట్ ఒపీనియన్ ఉంటది లవ్ మీద. హ్మ్. హ్మ్. ఫస్ట్ నుంచి శివాజీని ఫాలో అవుతుంటాడు క్యారెక్టర్. హ్మ్. హ్మ్. తర్వాత వాళ్ళిద్దరి మధ్య సంథింగ్ ప్రాబ్లమ్ వచ్చి ఒక ఆ అమ్మాయికి మీకు మధ్య ఒక చిన్న సయోధ్యలు అంటే అండర్‌స్టాండింగ్ లాంటిది ఇస్తాడు అదేనా? అవును. మీరు రియలైజ్ అవుతారు. నేను రియలైజ్ అవుతాను లాస్ట్‌కి. రియలైజ్ అయ్యి అవును. లవ్ పట్ల రియలైజ్ అవును. అవుతారు. ఓకే. 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 సో, హ్మ్. మనం మనలాగా ఉండాలి. హ్మ్. ఇంకోలాగా ఉండకూడదని. ఓకే. నెక్స్ట్. ఓహ్! ఫ్యామిలీ. ఓహ్! పాపా, బాబా? యాహ్! వీర్ వియాన్. ఆ? వీర్ వియాన్, హ్మ్. బాబు, హ్మ్. ఐరా, హ్మ్. షీ ఈజ్ మై వైఫ్ సౌందర్య. అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజా? అరేంజ్ కమ్ లవ్. అరేంజ్ కమ్ లవ్. లవ్ లవ్ కమ్ కమ్ మ్యారేజ్. అరేంజ్. ఎక్కడ ఏంటి తనేంటి? మామూలుగా బంధువుల అమ్మాయా? బయట వాళ్ళ యాహ్! పేరెంట్సా? యాహ్! మా ఫాదర్, హ్మ్. మదర్ నాన్నగారు ఏం చేసేవారు? కోల్ మైన్స్ ఉంది కదా! హ్మ్. హ్మ్. దాంట్లో జాబ్ అండ్ చాలా బిజినెస్‌లు ఉండేవి మాకు. హ్మ్. అండ్ ఫార్మింగ్. ఇప్పుడు బాగా సౌండ్ పార్టీయా? బాగా వెల్ ఆఫ్ అంటే ఫ్యామిలీయేనా? మంచి ఫ్యామిలీ. డబ్బు బాగా అంటే ఓకే. వెల్ ఆఫ్. సరిపోయేంత. ఎక్కడ? ఏ ఏరియా? నేటివ్ ప్లేస్? మాది రామగుండం, కరీంనగర్ డిస్ట్రిక్ట్. రామగుండం. ఓకే. మీకు గోదావరి కని ఐడియా ఉంటుంది. హ్మ్. సో, మా ఫాదర్ వాళ్ళు కొంచెం ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీ. హుహు. అండ్ అంటే మా తాత వాళ్ళ దగ్గర నుంచే వాళ్ళు బాగా వెల్ ఆఫ్ ఫ్యామిలీ. వెళ్ళే ఫ్యామిలీ. అంటే యాక్చువల్‌గా టీవీ సీరియల్స్‌లోనో, సినిమాలోనో సంపాదించాల్సిన అవసరమే లేదు. ఉన్నారు వెల్ ఆఫ్. లైక్ హ్మ్. అప్పుడంత వెల్ ఆఫే. అంటే ఇది ఒక పెద్ద ఇప్పుడు ఒక సింగిల్ ఎపిసోడ్‌లో చెప్పలేని లైఫ్ అది. ఓహో! చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. అంటే తను అంటే కమ్యూనిజం ఎక్కువ వెళ్ళిపోయేసరికి అంటే వెళ్ళిపోయారు. తను ఓహ్! నాన్నగారు కమ్యూనిస్ట్ బ్యాక్ డ్రాప్ ఉందా? బ్యాక్ డ్రాప్. హుహుహు. తను బాగా సాక్రిఫైస్ చేశారు లైఫ్ నా గురించి. ఓహో! సో, అదొకటి చెప్పగలను. హ్మ్. తర్వాత ఏంటి కమ్యూనిస్ట్ ఉద్యమాల్లో బాగా యాక్టివ్ రోలా? కమ్యూనిస్ట్ ఉద్యమాల్లో యాక్టివ్ రోలు అంటే ఇన్సిడెంట్స్ తను ఎలా తీసుకెళ్ళాయంటే మావోయిజం వైపు తీసుకెళ్ళాయి. ఓహో! అంటే ఆయన అనుకున్నది వేరు. హ్మ్. సొసైటీ కోసం ఆయన అనుకున్నది వేరు. అంటే అప్పుడున్న పోలీస్, ఇదంతా ఆయన ఇంకొక రూట్ తీసుకెళ్ళాయి. అంటే తెలియకుండానే అంటే ఎప్పుడు ఆయనకు అది ఇంట్రెస్ట్ తక్కువ. కాకపోతే ఏంటంటే ఎళ్ళాల్సిన సిట్యుయేషన్ అది. హుహు. సో, తను కొంచెం స్ట్రగుల్ బాగా ఫేస్ చేశారు. అయితే బట్ చాలా నా కేసులు ఒక్కడి కూడా గురించి ఉంటాయిగా మావోయిస్టులకు సంబంధించినటువంటి. 2001, 2 వరకు కూడా హ్మ్. నేను పుట్టినప్పటి నుంచి ఆల్మోస్ట్ 25 ఇయర్స్ వరకు కూడా తను బాగా అంటే మా లైఫ్‌లో చాలా డిఫరెంట్ ఫేజ్ అది. డిఫికల్ట్ ఫేస్. ఆ తర్వాత అంటే ఆయన బాగా అంటే నన్ను పోలీస్ ఆఫీసర్ చేయాలని తనొక డ్రీము. హ్మ్. చెప్తున్నా కదా! అది డెస్టినీ లాగా నేను యాక్టింగ్‌లో పోలీస్ క్యారెక్టర్స్ చేయాల్సొచ్చింది. అనేది. కానీ తను ఏంటంటే ఆర్‌కే నాయుడు క్యారెక్టర్‌తో తీరిందా ఇది? ఆర్‌కే నాయుడు క్యారెక్టర్‌తో తీరింది తనకంటే. హ్మ్. బట్ తన ఐడియాలజీ చాలా డిఫరెంట్‌గా ఉంటది. అందుకే నాకు కళ్యాణ్ గారు నచ్చారనిపిస్తది. తన ఐడియాలజీ, మా పవన్ ఫాదర్ కళ్యాణ్. ఐడియాలజీ అండ్ కళ్యాణ్ గారి ఐడియాలజీ చాలా ఓహో! చాలా దగ్గరగా అనిపిస్తది. ఓహో! అంటే ఏంటంటే కొంచెం రెబలిస్టిక్. హ్మ్. అంటే లౌక్యం అలా కాకుండా మొహం మీద కొట్టినట్టు చెప్పటం. రెబలిజం. హ్మ్. సో, ఏమవుద్ది అంటే మరి ఆయనలో తండ్రిలో ఉన్న రెబలిజం నీలో కూడా వచ్చిందా? అంటే చెప్పాలంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత దాన్ని కంట్రోల్ చేయాల్సొచ్చింది. ఓహో! ఇండస్ట్రీలో లేకముందు చాలా హ్మ్. అంటే అది ఇప్పుడేంటంటే మన మీద ఆ ఎక్స్‌పెక్టేషన్స్ లేకపోతే ఫ్యామిలీ పరంగా మనం ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీస్ వల్లనో కొంచెం దాన్ని హుహు. తొక్కిపెట్టి ఆవేశాన్ని. మొగలి రేకులు హుహు. బిందు నాయుడు గారి కనెక్షన్ కూడా అదే. వాళ్ళు కూడా సేమ్. హుహు. అంటే మంజునాథ్ నాయుడు గారు వేరు. వాళ్ళ సిస్టర్ బిందు నాయుడు గారు
అండ్ వాళ్ళ హస్బెండ్ బాలాజీ మిలింద్ గారు, రెడ్డి గారి హస్బెండ్. బాలాజీ గారు, దే ఆర్ లైక్ ప్రో కమ్యూనిస్టులు. వాళ్ళ ఇంటికి గద్దర్ ఓకే ఓకే. ఇలాంటి, ఇప్పుడు మాకు కూడా గద్దర్ గారితో గద్దర్తో ఉండే ఉన్నాయి, ఆ ఫోటోలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. ఇది వెంకయ్య నాయుడు గారికి మొన్న ఇన్వైట్ చేసినప్పుడు వెంకయ్యనాయుడు గారి వైఫ్ అండ్ ఆ బర్త్డే రోజు. ఓకే ఓకే ఓకే. నాకు ఈ ప్రొడ్యూసర్ ఉన్నారు కదా, నా ఫ్రెండ్, అంటే ఇప్పుడు 100 ప్రొడ్యూసర్, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ రమేష్ గారు, రమేష్ గారి రిలేటివ్స్ అనమాట. రమేష్ గారికి వెంకయ్య నాయుడు గారు రిలేటివ్స్. అండ్ రమేష్ గారు లైక్ వన్ ఆఫ్ ద క్లోజెస్ట్ ఫ్రెండ్ టు మీ, అంటే ప్రొడ్యూసర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.